మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు రస్తారోకో నిర్వహించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా దిష్టిబొమ్మ దానం చేశారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ 150 మంది ఎంపీలను సస్పెండ్ చేసినందుకు రస్తారోకో నిర్వహించామని, భారతదేశాన్ని కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెట్టే విధంగా మోడీ ప్రభుత్వం కొనసాగుతుందని, పార్లమెంట్ మీదనే దాడి జరిగిన తర్వాత భారత రాజ్యాంగం మీదనే దాడి జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రవీందర్ రెడ్డి, సురేష్ నాయక్, శ్రీనివాస్ గుప్తా, సుహాసిని రెడ్డి, వినోద, సురేష్, జ్యోతి, అజ్మత్, రాధాకృష్ణ, శ్రీశైలం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారతదేశాన్ని కార్పొరేట్ సంస్థలకు తాకట్టే పెట్టే విధంగా మోడీ ప్రభుత్వం కొనసాగుతుందని, పార్లమెంట్ మీదనే దాడి జరిగిన తర్వాత భారత రాజ్యాంగ వ్యవస్థ మీదే దాడి జరిగిందనే భావించి పెద్దలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు వారి నేతృత్వంలో మా ప్రియతమ నేత, మన ప్రియతమ నేత రాహుల్ గాంధీ గారు పట్టు పార్లమెంట్లో, రాజ్యసభలో ప్రశ్నించినందుకే వాళ్ళు ఈరోజు పార్లమెంట్ సభ్యులను దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా 150 పైచీలకు పార్లమెంట్ సభ్యులను ఈరోజు సస్పెండ్ చేయడం అనేది ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థకు తీరని మచ్చగా మిగులుతుంది, బ్లాక్ డేగా మిగిలిపోతుంది. మేము అందుకోసానికే చెప్తున్నాం, కులాల పేరుతో, మతాల పేరుతో దేశాన్ని విచ్ఛిన్నం చేసే బీజేపీ పార్టీ ఈరోజు ఎలక్షన్లు వస్తున్న తరంలో మందిరాల పేరుతో, మతాల పేరుతో ఈరోజు వారు ఇవాళ ప్రజాస్వామ్య వ్యవస్థను అబస్పాలు చేసి పార్లమెంట్ సభ్యుల నోటు నొక్కి ఈరోజు చేసినందుకు నిరసనగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు నర్సాపూర్లో కానీ, మెదక్ జిల్లాలో కానీ ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నారు. ఏ విధంగా అంటే 142 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం జరిగింది. ఒక బాంబు ఏ విధంగా పార్లమెంట్లో జరిగింది, భద్రత ఏమైందని అడుగుతుంటే దాని మీద మాట చెప్పకుండా, ఆన్సర్ ఇవ్వకుండా అందరినీ ఈ విధంగా సస్పెండ్ చేయడం అనేది ప్రజాస్వామ్యం లోపల తీరని మచ్చ. వెంటనే ఈ అవినీతి ప్రభుత్వం గద్దె దిగాలంటని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. భద్రతా వ్యవస్థకు గురించి ప్రకటన చేయమని విపక్షాలు అడిగిన ప్రశ్నకి మరి దానికి సమాధానం ఇవ్వకుండా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు మరి దాటవేసే పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశం మేరకు నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలో ఈరోజు మోదీ, అమిత్ షా వాళ్ళు చేసిన కుట్రలకు ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించాము. ఈరోజు ధర్నాలో పాల్గొన్న మా డిసిసి అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ గారు, మరియు మా టౌన్ అధ్యక్షులు అంజగౌడ్ గారు, సుహాసిని గారు, సీనన్న గారు, మరియు అదే రకంగా మండలాల నుంచి వచ్చిన అందరూ కూడా, మండలాధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, మండలాల నుంచి వచ్చిన కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఇక్కడ ధర్నా కార్యక్రమంలో. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.